హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉసిరికాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి నేను మా అక్కయ్య దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంది. నేను ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ ఉసిరికాయలు అందులో వేసుకోవాలి. ఇలా మునిగాన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టి ఈ ఉసిరికాయలని చక్కగా ఉడకనివ్వాలి. ఒక గిన్నెలో 1/2 కిలో ఉప్పు కారం 2 కలిపింది 1/2 కిలో వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ ఆవాలు ఎండబెట్టి పొడి చేసింది 1 టీ స్పూన్ వేసుకోవాలి. పొడి 1/2 స్పూన్ మెంతులు వేయించి పొడి చేసింది వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఉసిరికాయలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉసిరికాయలు ఉడికింది కదా, ఒక 80% వరకు ఉడికింది. ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచితే ఇంకొక 10% ఉడుకుతుంది. ఆ తర్వాత మనం మూత తీసి ఈ ఉసిరికాయలు మొత్తం చల్లబడనివ్వాలి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక 1/2 కిలో నూనె వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే ఒక పెద్ద వెల్లుల్లి ఒక 2 గడ్డలు వేసుకోవాలి. ఒక్కసారి చక్కగా కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి ఈ వెల్లుల్లి చక్కగా వేగిపోతాయి. ఒక 10 నిమిషాలు ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ వేయించితే మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా చక్కగా వేగుతాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారము ఆవు పొడి మెంతి పొడి పసుపు, అందులో ఇలా చల్లార్చిన తాలింపు వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఉసిరికాయ, ఇందులో గింజలు తీసేసి ఇలా విడివిడిగా ముక్కలు చేశా. పెద్దదే ఉసిరికాయ వేసుకుంటే పిల్లలు కానీ కొంతమంది తినరు కదా, వేస్ట్ అయిపోతాయి. అందుకని ఇలా చేసుకొని గింజలన్నీ తీసేసి ఈ మిశ్రమాన్ని అంతా మనం ఆవు పొడి మెంతి పొడి మిర్చి పౌడర్ కలిపినాం కదా, తాలింపు వేసినాం, అందులో వేసేసుకోవాలి. ఇందులో ఒక 2 నిమ్మకాయలది నిమ్మరసం పిండుకొని ఇది కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఉసిరికాయలు నూనెలో వేయించితే ఊరడానికి కూడా మనకు చాలా టైం పడుతుంది. ఇది జస్ట్ 1 డే సరిపోతుంది. రేపు మనం దీంట్లో ఉప్పు కానీ కారం కానీ సరి చూసుకొని ఆయిల్ తక్కువ ఉంటే కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చి ఇందులో కలుపుకోవాలి. నిమ్మకాయ రసంతో చక్కగా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడి మా అక్క చెప్పింది నాకు. మా అక్క దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. 1 రోజు తర్వాత ఇలా అంతా ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం తినవచ్చు దీన్ని. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకొని తినవచ్చు. ఉసిరికాయ పచ్చడి రెడీ.